చూడండి, పిల్లలకైనా పెద్దలకైనా ఈ దాకి డాకి డిఫరెన్స్ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి తెలుగులో. పర్టికులర్గా చూడండి, దా అనేది ఇలా మనకి రివర్స్ హార్ట్ షేప్ ఉంటుంది కదండి, అలా రాయాలి. పైన తలకట్టు వస్తుంది. ఇక్కడ చూడండి, డాకి ఇక్కడ ఫుల్గా ఇది కవర్ అవ్వదు, ఇక్కడ కింద చిన్న రింగ్ లాగా వస్తుందండి, ఇది డా. వాళ్ళకి ఈ పదాలు అనేవి రాయించాలండి పిల్లలకి. దాకి డాకి వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ మ డ, ఆమడ అని అంటే కొంతమంది ఆమద అని పాడుతుంటారు అని పలుకుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం పదాలు అటు ఇటుగా కొంచెం నత్తిలాగా కూడా కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది పిల్లలకి. కానీ ఏంటంటే అండి, మనం ప్రాక్టీస్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి. ఆ పదాన్ని అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి అనేది మనం మాటి మాటికి వాళ్ళ చేత చెప్పిస్తూ ఉన్నామనుకోండి, ఒక స్పీచ్ థెరపీ లాగా అనమాట. అలా చేస్తూ ఉంటే కనుక వాళ్ళు రాసి కూడా చూపించుకోవాలి, అలాగే వాళ్ళ చేత పలికించాలండి. అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, మర్చిపోకుండా ఉంటారు. అలాగే పలికేటప్పుడు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా పలుకుతారనమాట. సో నేను ఇది అబ్జర్వ్ చేశాను కొంతమందిలో. సో వాళ్ళు ఆమడ అనేదానికి పలికేటప్పుడు కూడా ఆమద అని పలుకుతున్నారు, రాసేటప్పుడు కూడా దా అని రాస్తున్నారు. కొంతమంది అంటే ఆమడ అని పలుకుతున్నారు, రాసేటప్పుడు దా అని రాస్తున్నారు. కొంతమంది ఆమడ పలికినా కూడా రాసేటప్పుడు దా రాస్తారు కదా. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఈ విధంగా మిస్టేక్ కూడా చేస్తున్నారండి. ఈ విధంగా అసలు అది డానా దానా అసలు అర్థం కాదండి. చూసినప్పుడు అక్షరం దా రాసారా వీళ్ళు డా రాసారా అర్థం కాదు. సరే మామూలుగా చెప్పు అన్నప్పుడు ఆ మడ అనే చెప్తున్నారు. అంటే వాళ్ళకి రాసేటప్పుడు కన్ఫ్యూజన్, డా ఎట్లా రాయాలి అనేది. ఇలాంటివి కొంచెం పిల్లలకి బాగా ఇంట్లో ప్రాక్టీస్ తీసుకోవాలండి. ఓకేనా అండి. ఇది ఇంకా ఏంటంటే కొంతమంది ఆ మద అంటున్నారు, రాసేటప్పుడు డా రాస్తారు, కరెక్ట్గానే రాస్తున్నారు. సో ఇలాంటి దాకి డాకి మీకు ఇంకా డిఫరెన్స్ బాగా తెలియాలి అంటే, పిల్లలకైనా పెద్దలకైనా కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే దా వచ్చే పదాలు వర్డ్స్ ఉంటాయి కదండి, అవి ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే డా ఉండే పదాలు ఒక 10 రోజుకొక 10 పదాలు అలా రాసుకుంటూ పోతే ఈ డౌట్ అనేది పోతుంది, కన్ఫ్యూజన్ అనేది పోతుంది, క్లారిటీ అనేది వచ్చి ఎక్కడ దా యూస్ చేయాలి ఎక్కడ డా యూస్ చేయాలి అనేది మొత్తం క్లారిటీగా అర్థమవుతుందండి. పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. తెలుగులో ఈ 2 అక్షరాల గురించి ఈరోజు చెప్తున్నానండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా అండి, బాయ్.